ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మనకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా 2వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. ఎస్సీకి ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఇటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. అయితే వేడుకలు ముగించుకుని భవనంలోకి 2వ అంతస్తు నుంచి వారు లిఫ్ట్ ద్వారా కిందకు వస్తుండగా ఆ లిఫ్ట్ సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ప్రమాదం జరిగింది. ఎస్సీ ప్రమాదం జరిగిన సమయంలో లిఫ్ట్ లో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కూడా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. వేడుకలు ముగించుకుని భవనంలోకి 2వ అంతస్తు నుంచి వారు లిఫ్ట్ ద్వారా కిందకు వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లిఫ్ట్ ఒక్కసారిగా నేరుగా కిందకు పడిపోయింది. లిఫ్ట్ కింద పడిన శబ్దానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అనుచరులు లిఫ్ట్ తలుపులు తెరిచి లోపల ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్లను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు నేతలకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, చూస్తున్నాం సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎవరికైనా గాయాలైనాయా? ఏదైనా ప్రమాదవశాత్తు పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా? అసలేంటి అక్కడ ఉన్న పరిస్థితి? రత్న, అయితే మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇటు మాజీ ఎమ్మెల్యే మానకొండూరు మాజీ ఎమ్మెల్యే అయిన ఆరేపల్లి మోహన్ కు సంబంధించిన జన్మదిన వేడుకల్లో అయితే పాల్గొనేందుకు కూడా ప్రస్తుత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అయితే అక్కడికి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లోని ఆరేపల్లి మోహన్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపినందుకు వెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన అనంతరం 2వ ఫ్లోర్ కు సంబంధించిన ఫ్లోర్ లో లిఫ్ట్ అయితే ఎక్కిన పరిస్థితి కనిపించింది. అయితే అక్కడ ఆరేపల్లి మోహన్ తో పాటు కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మరో 4 కూడా సిబ్బంది అతని గన్మెన్లతో ఇతరులు కూడా అక్కడ లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 2వ ఫ్లోర్ నుంచి అయితే లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే దిగి పడిపోయిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ఒక్కసారిగా లిఫ్ట్ అనేది సాంకేతిక లోపంతో జరిగిందా లేకపోతే తెగిపోయిందా అన్న కోణంలో కూడా కొంత సందిగ్ధ నెలకొంది. ఒక్కసారిగా 2వ ఫ్లోర్ నుంచి అయితే కింద పడడంతో ఒకసారిగా అందులో కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మరో 5 ఆరేపల్లి మోహన్ తో పాటు మరో 4 కూడా అందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడడంతో అందులో ఇరుక్కున్న ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇరుక్కోవడంతో అక్కడ స్థానికులు అయితే కొంత భయాందోళనకు అయితే గురైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ స్థానికులు అయితే వెంటనే లిఫ్ట్ డోర్లు అయితే తొలగించి వాళ్ళైతే బయటకు తీయడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో మాత్రం కొంతమేర ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఆరేపల్లి మోహన్ తో పాటు సత్యనారాయణతో పాటు మరో 4 అంటే లిఫ్ట్ లో 6 లిఫ్ట్ లో ఉన్నట్టు కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. లిఫ్ట్ పరిమితికి మించి ఎక్కడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. మొదటగా సాంకేతిక లోపంతో ప్రమాదం జరిగిందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఇక్కడ ఓవర్లోడ్ కారణంగానే వైర్లు తెగిపోయాయని చెప్పేసి కూడా అక్కడ చర్చ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వరుసగా ఘటనలు జరుగుతుండటంతో మాత్రం కొంతమేర కాంగ్రెస్ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక హాస్పిటల్ కు సంబంధించి పరామర్శించే వెళ్లేటప్పుడు కూడా
రెండో ఫ్లోర్ నుంచి లిఫ్ట్ అనేది తెగిపడిపోవడంతో కొంత అట్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా కొంత ప్రమాదం నుంచి అయితే తప్పించుకున్నారు. అదే కోణంలో ఈ రోజు కూడా మన మానకొండూరు ఎమ్మెల్యే కౌంటేరు సత్యనారాయణ కూడా లిఫ్ట్ ప్రమాదం నుంచి కూడా తప్పడంతో కొంత మేర కాంగ్రెస్ నేతలు అయితే భయాందోళనకు అయితే గురైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు లిఫ్ట్ కు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ఈ రోజు జరిగిన ప్రమాద ఘటనపై మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇది ఇతర నేతలు కూడా ఎమ్మెల్యే కాంపల్లి సత్యనారాయణ అయితే ఫోన్ లో అయితే పరామర్శించి వివరాలు అయితే తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఇటు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కూడా కొంతమేర కాంగ్రెస్ నేతలు అయితే ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపి. ఇకపోయినా ఇకపోయినా